కొండా సురేఖకు సంబంధించినటువంటి విషయంలో సాగనంపాల్సిందే, అంటే ఇంటికి పంపించాల్సిందే. కొండా సురేఖ భర్త అయినటువంటి కొండా మురళి బట్టి విక్రమార్కని కలిసేందుకు ప్రయత్నం చేసిందట. బట్టి విక్రమార్కతో పాటు కొంతమంది ముఖ్యులని, ఎందుకంటే రేవంత్ రెడ్డిని పైన విమర్శలు చేసింది కాబట్టి కొండా సుస్మిత పటేల్ వాళ్ళ కూతురు ఇప్పుడు రేవంత్ రెడ్డికి కొంత అంటిముట్టనట్టుగా ఉన్నటువంటి వర్గాన్ని కలిసేందుకు కొంత ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ బట్టి విక్రమార్క కూడా టైం ఇవ్వలేదట. బట్టి విక్రమార్క కూడా కలిసేందుకు నిరాకరించిండు. కాబట్టి అధిష్టానం క్లియర్గా ఉన్నట్టుగానే కనబడుతుంది. ఆమెను బయటకు పంపించేందుకు చాలా ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా కనబడుతుంది. సాగనంపాల్సిందే మంత్రి కొండా సురేఖపై మెజార్టీ నేతల పట్టు. రంగంలోకి అధిష్టానం ప్రతినిధి మీనాక్షి నటరాజన్. ఎంపీలు ఎమ్మెల్యేల నుంచి అభిప్రాయ సేకరణ. బట్టి, మహేష్, రవి, వేం నరేందర్ల మధ్య చర్చలైనాయట. బట్టిని కలిసేందుకు కొండా మురళి యత్నం. అవకాశం ఇవ్వని డిప్యూటీ. విచారణ సమయంలో నాపై విమర్శలేలా. క్రమశిక్షణ సంఘానికి కొండా సురేఖ ఘాటు లేఖ. ఒక లేఖ కూడా ఆమె రాసింది. అంటే నిన్న చేసేటువంటి ప్రయత్నాలు చేసిండ్రు. ఇక దాని తర్వాత మళ్ళీ ఇది ఎటువైపు దారి తీసేటువంటి అవకాశం ఉన్నది. ఒక పక్కనేమో కలిసేటువంటి వాళ్ళు కలవకుండా వాళ్ళు టైం ఇవ్వట్లేదు కాదు. కాబట్టి మళ్ళొకసారి ఆమె లేఖ ద్వారా మొన్ననేమో నేను ముఖ్యమంత్రి వచ్చిన తర్వాతనే మాట్లాడుతుంటా, ముఖ్యమంత్రి దగ్గర కూర్చొని నేను తాడోపేట తేల్చుకుంటా అని చెప్పేసి వాళ్ళు కొండా సుస్మిత పటేల్ కావచ్చు, కొండా సురేఖ కానీ వాళ్ళ ఇంటి దగ్గర కొంత మీడియా వాళ్ళకు అడిగినటువంటి దానికి చెప్పడం జరిగింది. అయితే ఆమె నిన్న క్రమశిక్షణ సంఘానికి కొండా సురేఖ ఒక లేఖ, ఆ లేఖలో ఏమున్నదంటే నా కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నారు, నన్ను టార్గెట్గా చేసుకొని నా పైన అనరానటువంటి మాటలు అంటున్నారు. కొంతమందిని నా పైన ఉసుగొల్పి, నా కుటుంబం పైన ఉసుగొల్పి అటువంటి పౌరుష పదజాలంతో నన్ను విమర్శిస్తున్నారు. వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి క్రమశిక్షణ కమిటీ అనేది ఆమె ఆ లేఖలో పేర్కొనడం జరిగింది. చూడాలి మెజార్టీకి సంబంధించి. మొన్ననేమో 18 మంది ఎమ్మెల్యేలు సిఎల్పిలో మీటింగ్ పెట్టిళ్ళు. సిఎల్పిలో 18 మంది ఎమ్మెల్యేలు ప్రెస్ మీట్ పెట్టిళ్ళు. ఈ 18 మంది ఎమ్మెల్యేలు 18 మంది కూడా ఒకటే అభిప్రాయం, కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగించాలి, బర్తరఫ్ చేయాలనేది. వాళ్ళంతా కూడా చెప్పింది అదే కదా. సో ఇక్కడ నిన్న కొంతమంది మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కూడా అదే మాట మాట్లాడడం జరిగింది. ఆమె రాజీనామా చేయాలి, కూతురు వ్యాఖ్యలతో సంబంధం లేదనడం సరికాదు అంటూ అడ్లూరు లక్ష్మణ్ సైతం కూడా ఆమెను రాజీనామా చేయాలని చెప్పేసి డిమాండ్ చేసిండు. ఒకసారి చూద్దాం ఆ సారాంశం ఏంటిదో. మంత్రి కొండా సురేఖ వివాదాన్ని పరిష్కరించేందుకు కాంగ్రెస్ అధిష్టానం స్వయంగా రంగంలోకి దిగిందట. సాక్షాత్తు ముఖ్యమంత్రిపైనే తీవ్ర వ్యాఖ్యలు చేసిన పరిణామం సరికాదని భావిస్తున్న అధిష్టానం ఈ రగడకు ఫుల్ స్టాప్ పెట్టాల్సిందేనన్న అభిప్రాయంతో ఉందని ఏఐసిసి వర్గాలు వెల్లడించాయి. వివాదానికి ముగింపు పలికే చర్యలు తీసుకోవడంతో పాటు తదుపరి కార్యాచరణ ప్రణాళికపైన ఆలోచిస్తున్నట్లు తెలిసింది. దీనిపై పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని కూడా తీసుకోవాలని యోచిస్తున్నట్లు సమాచారం. అభిప్రాయాలు తీసుకునే బాధ్యతను రాష్ట్ర పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్కు అప్పగించింది. ఆమెతో పాటు సహాయకులు శనివారం రాష్ట్రంలోని పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు నేతలతో మాట్లాడి వారి అభిప్రాయాలను కూడా తీసుకున్నారట. అయితే దీంట్లో ఏంటిదంటే కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తప్పియాలి. ఒకవేళ ఆమెను మంత్రి పదవి నుంచి తప్పిస్తే మీ పార్టీలో ఉంటుందా? అదే కదా. ఇప్పుడు ఒకవేళ ఆమెను తప్పిస్తే క్యాబినెట్ నుంచి కూడా బర్తరఫ్ చేస్తే ఎమ్మెల్యేగా కొనసాగుతుందా? ఫస్ట్ మీ పార్టీ సభ్యత్వానికి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ ఉప ఎన్నికలకు వెళ్తే ఏందనేది తెలియదు. కానీ సార్ మొత్తానికైతే మీ పార్టీలో ఉండేది ఒకవేళ కనుక ఆమెను తిరస్కరించినట్టు ఏదుంటే. సో మొత్తానికి ఆమెనైతే ఎట్టి పరిస్థితుల్లో ఈసారి వచ్చినటువంటి ఈ యొక్క అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు కోసం మలుచుకునేటువంటి ఒక ప్రయత్నం జరుగుతున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. మరి ఇదే ఒక బీసీ బిడ్డకైనటువంటి సురేఖకి ఈ విధమైనటువంటి పరిణామాలు ఉంటే మరి మిగతా వాళ్ళపైన కూడా ఇట్లాంటి నిర్ణయాలు తీసుకునేటువంటి సాహసం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అనేది చాలా పెద్ద ప్రశ్న ఇది. సో కొండా సురేఖపై చర్యలు తీసుకోవాల్సిందేనని అత్యధికులు చెప్పారని గాంధీ భవన్ వర్గాలు వెల్లడించాయి. సుస్మితకు ప్రభుత్వానికి మధ్య వైరంలా కాకుండా ముఖ్యమంత్రి, మంత్రికి, పార్టీ నేతలకు మధ్య రగడలా ఈ పరిణామం రూపుదిద్దుకుందనే అభిప్రాయం పార్టీ నేతల్లో వ్యక్తమవుతుంది. శుక్రవారం 17 మంది, శనివారం మరో 10 మందికి పైగా బాహాబాటంగా మంత్రిపై చర్యలు తీసుకోవాల్సిందేనని చెప్పారు. ఒక విధంగా బాణం వదిలేసినట్లే ఇప్పుడు వెనక్కి తీసుకుంటే పార్టీలో క్రమశిక్షణ అన్న దానికి అర్థమే ఉండదు. రేపు కొండా సురేఖ మంత్రివర్గంలో కొనసాగితే ఈ 27 మంది ఎమ్మెల్యేలు ఆమె దగ్గరికి వెళ్ళలేరు. ఆమె కూడా ఒక మంత్రిగా వారందరినీ కలిసే పరిస్థితి ఉండదు. సో మొత్తానికి ఇలా జరిగినటువంటి అంశం ఏంటిదంటే ఇలా స్పష్టంగా కనబడతా ఉంది కదా.
ఇప్పుడు అంతమంది ఎమ్మెల్యేలు 17 మంది ఎమ్మెల్యేలు 10 మంది ఎమ్మెల్యేలు 15 మంది ఎమ్మెల్యేలు మంత్రులు మాట్లాడిందంటే వీళ్ళందరూ మాట్లాడడానికి అక్కడి నుంచి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరు? ఆల్మోస్ట్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చి రేవంత్ రెడ్డి సారథ్యంలో మీరందరూ కూడా నన్ను తిట్టిండ్రు, పార్టీ క్రమశిక్షణని ఆమె ఉల్లంఘించింది కాబట్టి, అంటే వాళ్ళ కూతురు ఉల్లంఘించింది, ఆమె షోకాజ్ నోటీసులకి రిప్లై సరిగ్గా లేదు కాబట్టి మీరు మాట్లాడండి, ఇక ఆమె పార్టీలో ఉండదు అని చెప్పేసి అక్కడి నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది కాబట్టి వీళ్ళు మాట్లాడారు. ఆమెను పార్టీ నుంచి ఆల్రెడీ సాగనంపేందుకు ఆల్మోస్ట్ అంత అయిపోయింది. రేవంత్ రెడ్డి ఇవాళ రేపు వస్తున్నట్టుంది. ఆల్మోస్ట్ వచ్చిన తర్వాత ఈ చాప్టర్ క్లోజ్ అయ్యేటువంటి అవకాశం కనబడతా ఉంది. ఎందుకంటే 27 మంది ఎమ్మెల్యేలు ఆమె మంత్రిగా పనిచేస్తే మంత్రి కింద ఎమ్మెల్యేలకు కూడా పని ఉంటుంది. ముఖ్యంగా వరంగల్ సంబంధించినటువంటి జిల్లాలో ఉన్నటువంటి మ్యాక్సిమం మెజార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కొండ ఫ్యామిలీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి పరిస్థితి మన అందరికీ తెలుసు. సో దీనికి ముగింపు పలకాల్సిందే అని మీనాక్షి నటరాజన్ కూడా ఆ పార్టీ నేతలు చెప్పినట్టు సమాచారం. కొండా సురేఖ కూడా ఆమె తుమ్మి అన్నట్లుగా వివరిస్తున్నారు. క్రమశిక్షణ సంఘానికి ఇచ్చిన వివరణలో తన కుమార్తె వ్యాఖ్యల పట్ల ఎలాంటి విచారాన్ని వ్యక్తం చేయకపోగా తాజాగా మళ్ళీ రెండవ లేఖ కూడా రాసిండు. ఆ లేఖలోనూ లెక్క చేసేదేం లేదు అన్నట్లుగానే ఆమె వైఖరి ఉంది. ఈసారి అధిష్టానం ఉపేక్షించే పరిస్థితి ఉండదు. ప్రజాప్రతినిధుల అభిప్రాయాన్ని అధిష్టానం పరిగణలోకి తీసుకుంటుందని మరికొందరు ఎమ్మెల్యేలు పేర్కొంటున్నారు. సో వరుస భేటీలు, అంతర్గత చర్చలట. కొండ వ్యవహారంపై ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, పిసిసి క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి విడివిడిగా అనేక మందితో మాట్లాడారు. బట్టి, వేం నరేందర్ రెడ్డిలు కూడా ఈ అంశంపై చర్చించుకున్నారని సమాచారం. శుక్రవారం 17 మంది ఎమ్మెల్యేలు విలేకరుల సమావేశం నిర్వహించి కొండా సురేఖపై వేటు వేయాలని డిమాండ్ చేయగా తాజాగా మరో 10 మంది అదే కోరారు. కొండా సురేఖ కూడా పార్టీ క్రమశిక్షణ సంఘం చైర్మన్ మల్లు రవికి రెండో లేఖ రాశారు. విచారణ జరుగుతుండగానే ఇంతమంది ఎమ్మెల్యేలు బహిరంగంగా తనపై విమర్శలు చేయడం, చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడం వెనుక ఉన్న అదృశ్య శక్తి ఎవరో తేల్చాలన్నారు. ఈ ఎమ్మెల్యే అభిప్రాయాలు బహిరంగంగా వెల్లడించడం క్రమశిక్షణ సంఘ నిర్ణయానికి ప్రభావితం చేస్తుందని దీనిపై విచారణ చేయాలని కోరారు. ఈ లేఖ వివాదానికి ఆజ్యం పోసింది. బట్టిని కలిసేందుకు కొండా మురళి సమయం అడిగినట్లు తెలుస్తుంది. బట్టి సమయం ఇవ్వలేదని సమాచారం అట. అయితే ఇది ఆమె ఆ లేఖలో పేర్కొన్నటువంటి అంశాలు ఏంటిదంటే ఇంతమంది ఎమ్మెల్యేలు ఒక పక్కనేమో షోకాజ్ నోటీసులు ఇచ్చిన క్రమశిక్షణ కమిటీ విచారణ జరుగుతున్నటువంటి ఈ సమయంలోనే ఇంతమంది ఎమ్మెల్యేలు విరుచుకుపడ్డటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? వీళ్ళ వెనకాల ఉన్నటువంటి అదృశ్య శక్తి ఎవరో వాళ్ళపైన కూడా ఈ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఫోకస్ పెట్టి వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి, వాళ్ళకు కూడా నోటీసులు ఇవ్వాలి. నన్ను ఇంత బహిరంగంగా నా కూతుర్ని, నా కుటుంబాన్ని టార్గెట్గా చేసి మాట్లాడుతున్నటువంటి వాళ్ళపైన అంటూ రెండో లేఖలో ఆమె స్పష్టం చేయడం జరిగింది. సోమవారం రాష్ట్రానికి సీఎం రేపు వస్తున్నాడు. సురేఖ విషయంలో ఏం చేయాలన్న దానిపై కాంగ్రెస్ అధిష్టానం ప్రాథమికంగా ఓ అంచనాకు వచ్చిందని ఏఐసిసి వర్గాలు చెబుతున్నాయి. కొండా సురేఖపై చర్యలు తీసుకుంటే తర్వాత పరిణామాలు మంత్రివర్గంలో చేయాల్సిన సర్దుబాట్లపై దృష్టి పెట్టింది. సీఎం రేవంత్ రెడ్డి లండన్ పర్యటన ముగించుకొని సోమవారం ఉదయం హైదరాబాద్ వస్తున్నారు. అనంతరం ఆయనతో అధిష్టానం మాట్లాడనుంది. ఇప్పటికే ప్రాథమికంగా సీఎంతో అధిష్టాన ప్రతినిధులు మాట్లాడినప్పటికీ ఆయన తిరిగి వచ్చినాక మరింత లోతుగా చర్చించేటువంటి అవకాశం కనబడతా ఉంది. ఎమ్మెల్యేల వ్యాఖ్యల వెనుక అదృశ్య హస్తం, వారెవరో గుర్తించి చర్యలు తీసుకోండి. ఇదే రెండో లేఖలో ఆమె రాసినటువంటి సారాంశం. తనను తన కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకొని అవమానకరంగా వ్యాఖ్యలు చేస్తున్న వారి వెనుక అదృశ్య వ్యక్తుల హస్తం ఉందని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి కొండా సురేఖ కోరారు. ఈ మేరకు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవికి శనివారం ఆమె లేఖ రాశారు. నేను పార్టీ నియమావళిపై పూర్తిగా గౌరవంగా స్పష్టంగా ప్రకటించాను. టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ నాకు జారీ చేసిన నోటీసుకు ఇప్పటికే వివరణ సమర్పించిన. అయినా నన్ను నా కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకొని పలువురు సిఎల్పి నాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మహిళా నాయకులు బహిరంగంగా అవమానకర రీతిలో వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎవరో వారిని ప్రేరేపిస్తూ, నిర్దేశిస్తూ ఒక నిర్దిష్ట లక్ష్యంతో మాట్లాడిస్తున్నారని అనుమానం కలిగేలా వారి వ్యాఖ్యలు ఉన్నాయి. దీని వెనుక అదృశ్య హస్తం ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్న అసలు వ్యక్తులు ఎవరో నిష్పక్షపాతంగా గుర్తించి వారిపై కఠిన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. పార్టీ క్రమశిక్షణ కమిటీ విచారణ కొనసాగుతున్న సమయంలోనే తనపై బహిరంగ విమర్శలు చేయడం, రాజకీయ భవిష్యత్తుపై తీర్పులు ఇవ్వడం, తనపై చర్యలు తీసుకోవాలని మీడియా ఎదుట డిమాండ్ చేయడం ద్వారా క్రమశిక్షణ కమిటీ నిర్ణయాన్ని ప్రభావితం చేసే ప్రయత్నం జరుగుతుందని పేర్కొన్నారు. సామాజిక న్యాయం, మహిళా సాధికారతకు కట్టుబడి ఉన్న పార్టీ కాంగ్రెస్ అని, కానీ ఒక సీనియర్ బీసీ మహిళా నాయకురాలపై సామూహికంగా మాటల దాడి జరుగుతున్న పార్టీ నాయకత్వం మౌనం వహించడం ఆందోళన కలిగిస్తుందనేది ఆమె అభిప్రాయాన్ని ఆ లేఖ ద్వారా నిన్న విడుదల చేయడం జరిగింది.
సో ఇది నిన్న జరిగినటువంటిది. కొండా సురేఖ రాజీనామా చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నాడు మరి అడ్లూరి లక్ష్మణ్.